భజ గోవిందం 25వ శ్లోకం. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత సృజ భేదాజ్ఞానం. శత్రువులతోనైనా, మిత్రువులతోనైనా, పుత్రులతోనైనా, బంధువులతోనైనా, ఎవరితోనైనా విరోధించడం, సంధి చేసుకోవడం లాంటి ప్రయత్నాలు చేయకు. అందరియందు అంతటా ఆత్మనే దర్శిస్తూ అజ్ఞానం వలన కలిగిన భేదభావాన్ని ఎక్కడా లేకుండా తొలగించుము. శరీరమంతా తనదే అయినప్పుడు ఎవరైనా ఒక అంగాన్ని ప్రేమించి మరొక అంగాన్ని ద్వేషిస్తారా? కోర్టులో బాగా వాదించి కేసును గెలిపించిన నాలుకకు మిఠాయి తినిపించి ముద్దు చేస్తాడా? లేదా పరుగు పందెంలో ఓడిపోతే కాళ్లను చితక్కొట్టి శిక్షిస్తాడా? అలాగే ఈ విశ్వమంతా పరమాత్మ యొక్క విరాట్ స్వరూపమై అందులో నేనొక సూక్ష్మ అంగమైనప్పుడు నేను ఇంకొక అంగాన్ని ప్రేమించడం కానీ ద్వేషించడం కానీ ఎలా సంభవిస్తుంది? ఇదే ఈ శ్లోక కర్త భావం. నాయన, ఎవరితోనైనా పోట్లాడటంలోనూ స్నేహం చేయటంలోనూ నీ సమయం, శక్తి సామర్థ్యాలు వ్యర్థం చేసుకోకు. శత్రువు, మిత్రుడు, పుత్రుడు, బంధువులుగా కనిపించే వీరంతా ఎవరనుకుంటున్నావు? నీలాగనే ఆత్మస్వరూపులు, ఒకే ఆత్మ యొక్క కిరణాలు. ఆ ఒకే ఒక ఆత్మను అంతటా అన్నింటియందు దర్శించు. ఆత్మకు భిన్నంగా ఏమీ లేదు. భిన్నత్వం ఉందనుకోవడం అజ్ఞానం అని ఈ శ్లోకంలోని అర్థం, పరమార్థం. బల్బులోనున్న విద్యుత్ శక్తి, పంకాలోనున్న విద్యుత్ శక్తి ఒక్కటే. పరికరాల ఉపాధులలోనున్న మార్పు చేత వేరుగా కనిపించవచ్చు. విద్యుత్ శాస్త్రజ్ఞానికి తెలుసు ఈ పరికరాల యందే కాదు, ఈ విశ్వమంతా వ్యాపించియున్నది ఒకే ఒక విద్యుత్ శక్తి అని. అందుచేతనే ఆత్మ విభిన్నంగా నున్నదనే అపోహ ఏ కోశాన ఉన్నా తీసి పారవేయి అని చెప్పబడినది ఈ శ్లోకంలో.